ఇక్కడ దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావంను కలిగి ఉండువారు నన్ను శరణు పొందజాలరు. ఇక్కడ 4 విధాలైన వారిని చెప్తున్నారు భగవంతుని. ఎవరైతే శరణు పొందారో వాళ్ళు దుష్టులైన మూఢులు. మూర్ఖత్వం అన్నమాట. ఏం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నరాధములు, అన్ని అపవిత్ర కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు. ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు చూడండి, టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ. ఇక్కడ మాయాదేవి వాళ్ళని భగవంతుని దగ్గరగా అణుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఉద్యోగస్తులకు పరిగెడుతున్నారు. ఎలా వందలు ఈ ట్రైన్ వేలాడుతూ వెళ్తున్నారు. అసలు ఎంత ఎక్కడికి పరిగెడుతున్నాము, దేనికోసం పరిగెడుతున్నాము, దీని ద్వారా మనం పొందే లాభం ఏంటి, ఏం తెలియట్లేదు. మానవ జీవితం యొక్క లాభం భగవంతుని పొందడం, ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడం. ఈ మా జన్మ, మృత్యు, జరా, వ్యాధుల కష్టాల నుంచి బయటపడడానికి విలువైన సమయాన్ని కేటాయించకుండా ఏదో గాడిద చాకరీ చేసి 4 గడ్డి పరకల కోసము గాడిద చాకలవాని దగ్గర మూటలు మోస్తుందంట. ఎక్కడికి వెళ్తే 4 గడ్డి పరకలు దొరకవు దానికి, కానీ దానికి జ్ఞానం ఉండదు. మూఢ నేను ఈ బరువులు మోస్తేనే నాకు యజమాని 4 గడ్డి పరకలు ఇస్తారు, అప్పుడే నాకు ఆహారం వస్తుందని అనుకుంటున్నాను. ఆ విధంగా తయారయ్యారు అందరు గాడిద చాకరీ చేస్తే. మన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలండి. టీవీలు, సినిమాలు ఇవన్నీ మన సమయాన్ని అంతా మింగేస్తాయి. మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరూ హరినామ సంకీర్తనాన్ని తీసుకోవాలి. ఆ విధంగా శాశ్వతంగా మనం ఆనందమైన జీవితాన్ని పొందుతాం. ఇది భగవద్గీతలో భగవంతుడు మనకు హామీ ఇస్తున్నారు, తన ధామంలో ఎలా ఆనందంగా ఉంది. ఇక్కడ 4 kinds ఆఫ్ మిస్క్రెంట్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 4 రకాలైన దుర్మార్గులు, నరాధములు, మూఢులు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు. ఈ విధంగా 4 రకాలైన దుష్కృతులు ఉన్నారు. ఇక్కడ 7వ అధ్యాయం 16వ శ్లోకము. చతుర్విధ భజంతే మాం జనా సుకృతోనో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ముడు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. ఎవరండి 4 రకాలైన పుణ్యాత్ములు? ఆర్తుడు,